హే గైస్, వెల్కమ్ టు ఇండియా విద్యా ఛానల్. మనం ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవన్నీ కొంచెం అప్డేట్గా ఉండడానికి మన ఇండియా విద్యా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు #CBSE క్లాస్ 9th and 12th ఈ హ్యాష్ ట్యాగ్ ఎందుకు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతుంది అని చూడబోతున్నామండి. సో సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే క్లాస్ 9th and 11th చదువుతున్న పిల్లలకి ఆఫ్లైన్ ఎగ్జామ్ పెడతామని చెప్పింది. సో స్టూడెంట్స్ ఏం ఫీల్ చేస్తున్నారంటే మాకు ఆఫ్లైన్ ఎగ్జామ్ వద్దు, మాకు ఆన్లైన్ ఎగ్జామ్ కావాలి అని చెప్పున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం వల్ల చాలామందికి కోవిడ్ స్ప్రెడ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది టీచర్స్ కూడా ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, సో మాకు ఇంకా సిలబస్ అవ్వలేదండి అని చాలా రీజన్స్ చెప్తున్నారు. సో వాళ్ళకి ఆఫ్లైన్ ఎగ్జామ్ వద్దు, ఆన్లైన్ ఎగ్జామ్ కావాలి అని అడుగుతున్నారు. సో సిబిఎస్ఈ ఏం చెప్పిందంటే ఫర్ క్లాస్ 10th and 12thకి May 4 నుంచి June 10 దాకా వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రిజల్ట్స్ వచ్చి July 15 అనౌన్స్ చేస్తామని చెప్పింది. అండ్ March 1 నుంచి వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్పింది. సో వాళ్ళకి ఇంకా ఇన్ని టైం ఇచ్చున్నారు, సో మాకు కూడా టైం ఇవ్వండి అని క్లాస్ 9th and 11th చదువుతున్న పిల్లలు అడుగుతున్నారండి. సో ఇదే అండి, వాళ్ళకి ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి సిలబస్ ఆల్రెడీ తక్కువ చేశారు, ఆ సిలబస్ కూడా ఇంకా మాకు కంప్లీట్ అవ్వలేదు. అండ్ కోవిడ్ వల్ల చాలా ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే స్టూడెంట్స్ అందరూ ఎప్పుడు రెస్ట్రిక్టెడ్గా ఉండరు, లిబరల్గా అయిపోతారు. సో ఫ్రెండ్స్తో మాట్లాడతారు, చాలా రోజుల తర్వాత చూస్తారు కాబట్టి చాలా లిబరల్గా ఉండిపోతారు. రెస్ట్రిక్షన్స్ని దే వోంట్ ఫాలో అని వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ని ఫాలో చేయరు అని వాళ్ళు ఫీల్ చేస్తున్నారండి స్టూడెంట్స్. అందుకని వాళ్ళు ఈ హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేసి గవర్నమెంట్కి తెలియబడుతున్నారు. సో ఇదేనండి ఈ రీజన్ హ్యాష్ ట్యాగ్కి. సో మీకు ఇంకా ఏమైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఇండియా విద్యా ఛానల్ని వెబ్సైట్ని గూగుల్ వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.